నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి షెడ్యూల్ విడుదలపై సంచలనం అండి. 25,000 కోట్ల బకాయిలకు షెడ్యూల్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కుదుర్చుకోవాల్సిన నిర్ణయం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు భారీగా ఉండటం, వీటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు ఈ అంశంపై అయితే గలమెత్తారండి, గొంతెత్తారు. ఉద్యోగుల సంఘం డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా మాట్లాడుతూ, బకాయిల చెల్లింపుల షెడ్యూల్, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ, డిఏ, జిఎల్ఐ, పీఎఫ్ మరియు సరెండర్ లీవ్ బకాయిలు మొత్తం 25,000 కోట్ల రూపాయలు ఉంది. అన్ని బకాయిలను ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపులు అమలు చేయడమే ఉద్యోగుల న్యాయమైన అభ్యర్థన అని వివరించారు. కాకపోతే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అండి. ఉద్యోగులు, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లకు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఉద్యోగుల ఆరోగ్య సమస్యల పరిష్కారం ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక భారం తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. పీఆర్సీ, డిఏ చెల్లింపులు. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ సహా డిఏ, అలాగే పెండింగ్ బకాయిలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇవి ఉద్యోగుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని, వీటిని అనవసరంగా ఆలస్యం చేయడం వల్ల అన్యాయమే కాదా అని ప్రశ్నించారు. విశ్రాంతి ఉద్యోగుల అభ్యర్థనలండి. సమావేశంలో విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొని తమ సమస్యలను వెలిగించారు. సో పెన్షన్ బకాయిల చెల్లింపులు. పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను త్వరితగతిన చెల్లించేలాగా షెడ్యూల్ రూపొందించాలని కోరారు. ఆరోగ్య పథకాలకు ప్రవేశం. పెన్షనర్లకి కూడా నగదు రహిత వైద్య సేవలను అందించాలని అభ్యర్థన చేశారు. సమావేశంలో ముఖ్య అంశాలండి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా బకాయిల చెల్లింపుల కోసం కార్యాచరణ రూపొందించాలన్న నిర్ణయము. బకాయిల చెల్లింపులు మరియు ఆరోగ్య సేవల విస్తరణపై మరింత స్పష్టత అవసరమని నొక్కి చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసిమెలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని తేల్చారు. ఇక ఫైనల్గా ఈ సమావేశం ద్వారా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ స్పందనను వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించడానికి షెడ్యూల్ ప్రకటించి నగదు రహిత వైద్య సేవలను అమలుకు చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక మరియు వైద్య సమస్యలను సవరించవచ్చు అని విశ్వసిస్తున్నారు. ఉద్యోగులు నమ్మిన ప్రభుత్వం తమ హక్కులను చట్టబద్ధంగా సమర్థించాలని ఆశిస్తున్నామని సమావేశంలో పాల్గొన్న నాయకులు అయితే ఈ మేరకు వ్యాఖ్యానించారు ఫ్రెండ్స్.